వస్తుందంట. एनी वेज एंड नॉन वेज आइटम, पनीर टिक्का, चिकन टिक्का, सीख कबाब सब बना सकते हैं। హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం బై ధనశ్రీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు. నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవినయంగా కోరుకుంటున్నానండి. నేను ఇక్కడ మా వైజాగ్లోని గాదిరాజు ప్యాలెస్లోని ఒక ఎగ్జిబిషన్లో పెట్టారు. సో అది చూడడానికి వచ్చాను. అయితే ఒక విషయం మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నచ్చితే ఫాలో అవ్వండి. చాలామందికి ఈ విషయం తెలుసు కూడా, బట్ నచ్చితే మాత్రం ఫాలో అవ్వండి. నార్మల్గా మన ఆడవాళ్ళకి చాలా స్ట్రెస్ ఉంటుంది కదా. ఇంటి పనులు అవ్వచ్చు, లేదా ఆఫీస్ పనులు అవ్వచ్చు, ఏదో ఒక పని వల్ల మనకి స్ట్రెస్ ఉంటుంది. మగవాళ్ళు బయటకు వెళ్ళి ఆ స్ట్రెస్ని రిలీజ్ చేసుకున్నంత ఈజీగా మనకి అది కష్టం అన్నమాట. సో మనకి స్ట్రెస్ రిలీజ్ చేసుకునే మార్గాలు చాలా ఉంటాయి ఆడవాళ్ళకు కూడా. అందులో ఒక మార్గం వచ్చేసి ఈ విండో షాపింగ్ అనమాట. ఈ విండో షాపింగ్ అంటే ఏం కొనక్కర్లేదు, జస్ట్ అలా చూస్తాము, నాలెడ్జ్ పెంచుకుంటాము, అప్డేట్ అవుతాము, ఎలా మారుతుంది ప్రపంచం, ఎలా మారుతుంది, స్టైల్ అవి ఎలా అప్డేట్ అవుతున్నాము అనేసి ఈ అన్ని విషయాలు తెలుస్తాయి. అలాగే ఏంటి మార్కెట్లో కొత్తగా ఏ వస్తువులు వస్తున్నాయి, ఈ అన్ని విషయాల్లో, అంటే ఒక ఇంటీరియర్ విషయం అవ్వచ్చు, లేదా మన హెయిర్ స్టైలు, మన బట్టల విషయం అవ్వచ్చు. ముఖ్యంగా బట్టలు ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుతూ ఉంటాయి కదా. సో అలాంటి విషయాల్లో ఏం ఉన్నాయి అనేసి ఇలా కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటే మన మైండ్ కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది. రూపాయి ఖర్చు లేకుండా చాలా ఆనందాన్ని పొందొచ్చు అనమాట. నేనైతే ఇది ఫాలో అవుతానండి. ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఇంట్లో ఎప్పుడైనా పని స్ట్రెస్ ఎక్కువైపోయినా, లేదా ఇలాంటివి పెడితే వెళ్ళి నాకు నచ్చితే యూనిక్గా ఉంటే చూస్తాను. పెట్టిందల్లా ప్రతిదీ చూశాను, బట్ యూనిక్గా ఉన్నవైతే చూస్తాను. ఈ వీడియోలో ఈ ఎగ్జిబిషన్ చాలా యూనిక్గా ఉంటాయి అన్నమాట. చూసే వస్తువులు, ఇంటీరియర్ ఇవన్నీ అవ్వచ్చు, లేదా ఇంకేమైనా డెకరేషన్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్, ఏదైనా బట్టలు అవ్వచ్చు, చాలా యూనిక్గా ఉంటాయి. సో అందుకనే మీ అందరితో కూడా నేను షేర్ చేస్తున్నాను. నా వాయిస్ కొద్దిగా కోల్డ్ వల్ల కొద్దిగా డల్గా ఉంది, ఇగ్నోర్ చేసేసేయండి. అండ్ ఇక్కడ స్టార్టింగ్ లోపలికి వెళ్ళగానే 30 రూపీస్ టికెట్ ఉంటుంది. ఇందులోని ఫస్ట్ రాగానే యాంటిక్ పీసెస్ చాలా ఉన్నాయండి, చాలా బాగున్నాయి యాంటిక్ పీసెస్. గ్లోబ్ ఉన్నది, అలాగే వాచ్ టైం అంటారు కదా అది ఉన్నది, టైమర్ ఉన్నది. ఇది పాతకాలంలోని ఇలాంటివే కదా టైమర్ అంటే. ఈ టైంలో మనం ఇది చదవాలి, లేదా ఫినిష్ చేయాలి, ఈ పని వర్క్ ఫినిష్ చేయాలి అనేవి ఉంటాయి కదా. అది ఇప్పుడు టైమర్స్ వచ్చాయి. ఇప్పుడు పాతకాలంలో అప్పుడు అవన్నమాట. అలాగే ఈ వాటర్ ఫౌంటైన్స్ నాకు పిచ్చిగా నచ్చేసినాయి, చాలా బాగున్నాయి. సిఎంఆర్ సెంటర్లో ఉంటాయి ఇవన్నీ. అక్కడికంటే ఇక్కడ ఒక 500-600 తక్కువే ఉన్నాయి. అంటే ఒక చిన్నది కింద ఉన్నాయి కదా, అవి చూశాను. సిఎంఆర్లో బార్గెనింగ్ చేస్తే అక్కడ 3200 ఎంతో చెప్పారు, వీళ్ళు 2500 చెప్పారు చిన్నవి కింద పెట్టినవి. ఇంక ఈ పెద్దవాటి గురించి నేను వెళ్ళలేదండి, ఎందుకంటే అవి కొనుక్కునే ఉద్దేశం లేదు. సో అందుకనే వెళ్ళలేదు. ఇంకా ఈ చిన్న బుడ్డ లాఫింగ్ బుద్ధాలు ఉన్నాయి కదా, ఈ ఊగుతా ఉన్నాయన్నమాట. ఏంటి ఇలా ఊగుతున్నాయని అంటే సోలార్ వల్ల ఊగుతున్నాయట. అవి అక్కడ పెట్టారు. 300 ఓకే బాగున్నాయి, కానీ 300 చాలా ఎక్కువ అనిపించింది. చూశాను, ఆనందించాను. అండ్ మై ఫేవరెట్ బొమ్మలు, నాకు ఈ బొమ్మలు అంటే ఎంత ఇష్టమోనండి, చాలా చాలా ఇష్టం నాకు. రాధాకృష్ణ, ఈ స్టోన్ వర్క్ వచ్చేవి, ఈ ఆవు, దూడ, గణపయ్య అన్నీ యూనిక్గా ఉన్నాయి కదా, డిఫరెంట్గా ఉన్నాయి. నాకు ఈ క్లాక్ చాలా నచ్చింది. కొనుక్కుందామని ఎంతసేపు బార్గెనింగ్ చేశాను. 3000 చెప్పారు ఈ క్లాక్. చాలా చాలా బాగుందండి. లోపలివి కూడా తిరుగుతున్నాయి, ఎంత బాగుందో. చాలా టైం బార్గెనింగ్. ఆ స్కై బ్లూలో ఉంది కదా, నాకు అది బాగా నచ్చింది.
బట్ ఇవ్వలేదు, 2000కి ఇవ్వలేదు. అండ్ ఈ యానిమల్స్ చూసారు, యానిమల్స్ బట్టలు వేసుకున్నాయా లేదా మనుషులే యానిమల్స్లా తయారయ్యారో తెలియట్లేదు, నాకు చూడగానే అలా అనిపించింది. ఇంకా తర్వాత ఇక్కడ ఇది కూడా నాకు బాగా అనిపించింది. అంటే నేను ఎందుకు ఇవన్నీ నాకు అనిపించినవి ఎందుకని చెప్తున్నా అంటే నా సెలెక్షను, నా మైండ్ బట్టే కదా నా సెలెక్షన్, నేను చూసే విధానం, నాకు నచ్చే వస్తువులు అవన్నీ కలర్స్ అవన్నీ ఉంటాయి కదా. సో నా మైండ్ సెట్ ఇది అని చెప్పడానికి అనమాట. నాకు ఈ ఎలిఫెంట్ది పిచ్చిగా నచ్చేసింది, ఎంత బాగుందో. నేనేం బార్గెనింగ్ చేయలేదు, చూశాను, చాలా ఆనందించానండి. ఆనందించే టైంలోని కొనుక్కోవాలన్న ఉద్దేశం కాదు, ఆనందించే టైంలో ఒకలాంటి మనకి హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అయ్యి స్ట్రెస్ రిలీఫ్గా అనిపిస్తుంది. నాకు ఈ లైట్స్ బాగా నచ్చినాయి, చాలా బాగా నచ్చినాయి. అక్కడ నో ఫోటో నో కెమెరా అని చెప్పారు, కానీ తీసుకోమని చెప్పారు వాళ్ళు. పర్వాలేదు మీరు తీసుకోండి అని అడిగాను. ఆ బోర్డు చూడగానే పర్వాలేదు తీసుకోండి ఫొటోస్ అంటే అప్పుడు నేను తీసుకున్నాను. తర్వాత ఇంకా మిగతా కామన్గా ఉండేవైతే చూపించట్లేదు, డిఫరెంట్గా ఉండేవి చూపిస్తున్నాను. ఇది చూసారా, పన్నీర్ తిక్క, చికెన్ తిక్క ఇలాంటివి చేసుకోవడానికి ఇంట్లోనే స్టవ్ మీద కానీ లేదా మన ఇంట్లోనే బొగ్గులు పొయ్యి ఉంటాయి దాని మీద కానీ చూసుకోవడానికి అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒకసారి వినండి అది ఎలా చేయాలో. ఇలాంటివి ఎవరైనా చూసున్నారా? నాకైతే కొత్తగా అనిపించింది. This type of bhutta, 3 corn in one time you can roast it. Outside price is 1470, available in D-Mart, Big Bazaar, everywhere. Exhibition offer is 1090 only. Pure lightweight, pura lightweight है. See, stainless steel, no rust, no black, 100% టిక్కాకి బాగుంటుందేమో. और यूज करने के लिए फर्स्ट ये लगाना है, ये स्टैंड को ओपन करना है इस टाइप से और ये नेट इसके अंदर आ जाएगा. अभी ये स्क्यूअर यहाँ पर लगा दीजिए. एनी वेज एंड नॉन वेज आइटम, पनीर टिक्का, चिकन टिक्का, सीख कबाब सब बना सकते हैं गैस के ऊपर. చూసారు కదా, అది అలా ఉందన్నమాట. దాని గురించి మ్యాటర్ అయితే అది, బట్ తీసుకోలేదు. 500కి అడిగేసామండి, అంటే వాటి 1000 రూపీస్ చెప్పారు షాప్ వాళ్ళు, 500కి అడిగేసాం. అండ్ చెప్పులు, నాకు ఎప్పుడు కూడా చెప్పులు అవసరం పడతాయి. ఎందుకంటే ఇంట్లో ముగ్గురు ఉన్నాం, ముగ్గురిది ఒకే సైజు, నాది, నా పెద్ద కూతురిది, చిన్న కూతురిది, ముగ్గురిది ఒకే సైజు. సో అవి ముగ్గురికి వేరువేరుగా తీసుకోవాలని ఏం లేదు, చెప్పులు కొనేసుకోవటమే, ముగ్గురం వాడేస్తాం. వాళ్ళ సందర్భాన్ని బట్టి ముగ్గురం ఒకళ్ళు చెప్పులు ఒకళ్ళు వేసేసుకుంటాము. సో దాన్ని బట్టి చెప్పులు ఎక్కువ పడతాయి, పిల్లలు ఎక్కువగా తిరుగుతుంటారు కదా, సో దాన్ని బట్టి వాళ్ళకి ఎక్కువగా పడుతూ ఉంటాయి. నాకు రేట్ బాగుంది, క్వాలిటీ బాగుంది అనిపిస్తే మాత్రం కొంటాను. సో ఇక్కడ కూడా చెప్పులు అయితే తీసుకున్నాను. నేను ఏమేమి తీసుకున్నానో లాస్ట్లో చూపిస్తానండి. అండ్ అలాగే హీటింగ్ ప్యాడ్స్, మసాజ్ ప్యాడ్స్ ఇవన్నీ ఉన్నాయి. చాలా బాగా వర్కౌట్ అవుతాయి, ఎందుకంటే నేను హీటింగ్ ప్యాడ్ ఎప్పటికప్పుడు వాడుతూ ఉంటాను. ఏదైనా చిన్న నొప్పులు వస్తే ట్యాబ్లెట్లు అవి వేసుకోను, హీటింగ్ ప్యాడ్ పెట్టుకుంటే రిలీఫ్ అవుతుంది. ఇంకా ఇవి క్లిప్పులు, హెయిర్ క్లిప్పులు, చెవులు అవి ఇయర్ రింగ్స్ చాలా కాస్ట్ ఉన్నాయి. నేను అసలు కనీసం ఆ కాస్ట్ విని నాకు కళ్ళు తేలేసేసాను. వద్దు బాబా ఎంత కాస్ట్, 250 అటండి ఆ ఇయర్ రింగ్స్. అంటే క్వాలిటీ వైజ్ బాగానే ఉంది, బట్ మరీ 250 ఎందుకు అని అనిపించింది. ఒక క్లిప్ తీసుకున్నాను, అది కూడా రేట్ ఎక్కువే, బట్ నాకు ఆ క్లిప్ కావాలి, నాకు క్లిప్పులు నా హెయిర్కి అవసరం. సో అందుకనే తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్, బట్టలు చాలా ఎక్కువగా పెట్టారు స్టాల్స్ ఈసారి. డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను, బట్టలు ఏం తీసుకోలేదు. అసలు బట్టల జోలికి, ఆర్నమెంట్స్ జోలికే వెళ్ళలేదు. ఇక్కడ ఒరిజినల్ సాఫ్రాను, ఒరిజినల్ హింగ్, అది ఇంగువ అంటారు కదా, అది కూడా దొరుకుతుంది, ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు. ఇంక ఇది వచ్చేసి సీడ్స్ అనమాట, మిక్స్డ్ సీడ్స్. ఇవి ఆల్రెడీ నేను ఇంట్లోనే చేసుకుని పెట్టుకున్నాను, ఎన్నోసార్లు మన వీడియోస్లో కూడా చూపించాను. ఇంకా ఇవి డ్రై ఫ్రూట్స్. లాస్ట్ టైం నేను ఇది చేశాను కదా, అదే కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్, అందులోకి ఇలాంటివన్నీ వేసుకోవచ్చు అనమాట. కార్న్బెర్రీస్ ఉన్నాయి, బ్లూబెర్రీస్ ఉన్నాయి, డ్రై పైనాపిల్, డ్రై స్ట్రాబెర్రీ, ఖర్జూరం చాలా కాస్ట్ ఉందండి, కేజీ 3000 అంట. నేను 100 గ్రామ్స్ తీసుకున్నాను. ఖర్జూరం ఇవన్నీ చాలా బాగా, ఇది డ్రై కివి ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి టర్కీ స్వీట్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి టర్కీ స్వీట్స్ అంట, టర్కీ స్నాక్స్, అవి అక్కడ చూసారు కదా టర్కీ స్వీట్స్. చూడ్డానికి అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి, రుచి ఎలా ఉంటుందో మనకు తెలీదు, ఎందుకంటే కొనలేదు. ఎందుకు మనకు తెలియలేని వాటి గురించి కొని రిస్క్ ఫీల్ అవ్వడం. బాక్స్ పోనేవాడే టేస్ట్కి ఇచ్చుంటే కొద్దిగా రుచి చూసి మనం ఏదో చెప్తాం కదా, ఏమి ఇవ్వలేదు, సరే ఓకే అనేసి ఇంక వదిలేసాము. ఇంకా బట్టల జోలికి అయితే అస్సలు పోలేదండి, నాకు చిరాకు వేసేసింది బట్టలు కాసి చూస్తుంటే ఏమో. ఇంకా వచ్చేసి స్పూన్స్, ఇవి కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. నేను ఒక 2 స్పూన్లు తీసుకున్నా,
చాలా బాగున్నాయి. పొట్టి స్పూన్లు, నా దగ్గర పొట్టి పొట్టి సీసాలు ఉంటాయి కదా ఉప్పులు కారాలు వేసుకునేవి, అందులోకి స్పూన్లు పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇంకా హనీ తీసుకునే స్పూన్లు చాలా డిఫరెంట్గా చాలా యూనిక్గా ఉన్నాయి. వుడెన్కి సంబంధించింది రాజస్థాన్ వాళ్ళు. ఇక్కడ నాకు ఈ బుజ్జి గణపయ్య చాలా నచ్చాడు. 80 రూపీస్. ఆల్రెడీ నా దగ్గర బుజ్జి గణపయ్యలు బోల్డ్ మంది ఉన్నారు, మళ్ళీ ఈ గణపయ్యని తీసుకెళ్ళి ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేసి ఇది తీసుకోలేదు. 80 రూపీస్. చాలా బాగుంది. చిన్నవి టేబుల్స్ మీద, స్టడీ టేబుల్స్ మీద పెట్టుకోవడానికి బాగుంటాయి ఈ బుజ్జి గణపయ్యలు. ఇంకా అలాగే పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ అవి ఉన్నాయి. ఇంకా మ్యాజిక్ చేస్తారు కదా, మ్యాజిక్లు చేసుకునే బాక్స్, అది వచ్చేసి 1000 రూపాయలంట. నేనేం తీసుకోలేదు. మా చిన్నదాయి గుర్తొచ్చింది, బాబాయ్ వచ్చుంటే కొనమని పేర్చి పెట్టేసేది అనేసి ఇదేం తీసుకోలేదండి, వేస్ట్ ఎందుకు అనవసరంగా. అలాగే హోమ్ డెకర్స్ ఉంటాయి కదా, ఆ హోమ్ డెకర్స్ అన్నీ ఉన్నాయి. ఇయర్ రింగ్స్ ఉన్నాయి, చాలా యూనిక్గా ఉన్నాయి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇయర్ రింగ్స్ అయితే మాత్రం కొన్ని స్టాల్స్లోని బాగున్నాయి, బట్ కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు అనేసి వదిలేసాను. అంత సీరియస్గా తీసుకోలేదు, ఎందుకంటే ఇవి యాంటిక్ కాలేజ్ పిల్లలకి వాళ్ళకి బాగుంటాయి. అలాగే ఇక్కడ జాతకాలు చెప్తారట, అస్సలు పోలేదు, ఈ జాతకం జోలికి అయితే అస్సలు పోలేదు. అలా ఉన్నాయి. ఇంకా ఇది వచ్చేసి దుబాయ్ స్వీట్స్ అంట. అక్కడ మీకు బోర్డు కనిపిస్తుందో లేదో, చీకటిగా పడింది. ఇవి దుబాయ్ స్వీట్స్ అట. స్వీట్స్ కాదు, చాక్లెట్స్, దుబాయ్ చాక్లెట్స్ బాగున్నాయి. ఇంకా నేను పిల్లలు మనతో పాటు రాలేదు అమ్మయ్య అని అనుకొని హ్యాపీగా ఇంకా అయిపోయిందండి, ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. ఇంకా బయటకు వచ్చేస్తున్నాం అన్నమాట. మొత్తం షాపింగ్ స్టాల్స్ అన్నీ చూసేసాం. అంటే నేను బోల్డ్ ఉన్నాయి చూపించడానికి, నాకు యూనిక్గా అనిపించింది, డిఫరెంట్గా అనిపించినవి మాత్రమే నేను క్యాప్చర్ చేశాను. ఇంకా అయిపోయిందండి షాపింగ్. ఇంకా నాకు దీనికి కరెక్ట్గా 1 అవర్ టైం పట్టింది. నేను బయటకు వెళ్తా అన్నీ కొత్తవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను. ఎక్స్ప్లోర్ చేసి ముందు నేను ఆనందించేస్తాను, కానీ టైంని కూడా నేను సేవ్ చేస్తాను. అనవసరంగా టైం వేస్ట్ చేయను. ఏది చూడాలో, ఏది ఇంపార్టెంటో అదే చూస్తాను, నా పని నేను చూసుకుంటాను, తిరిగి వచ్చేస్తాను అనమాట. సో ఇంకా బయటకు వచ్చేసరికి ఇక్కడ ఆర్గానిక్ బెల్లం ఏదో అమ్ముతున్నారు. నాకు ఇది పర్వాలేదు, బాగానే ఉందని అనిపించింది. స్మెల్ అది చూసాను. ఇవి క్యూబ్స్ తీసుకోలేదు, క్యూబ్స్ ఎందుకు నాకు నచ్చవు, క్యూబ్స్ తీసుకోలేదు. మామూలుగా ఒక చిన్న కేజీ బెల్లం తీసేసుకున్నాను. అది అంతే, అయిపోయింది షాపింగ్. ఇంకా బయటకు వచ్చేసాము. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఏమేమి తీసుకున్నాను అనేది చూపిస్తానండి. చెప్పాను కదా, చెప్పులు తీసుకున్నాను, 2 జతలు చెప్పులు తీసుకున్నాను. ఈ ఫస్ట్ వచ్చేసి ఇది పాప చెప్పాను కదా, ముగ్గురికి ఒకలాంటివే సరిపోతాయి అనేసి. ఒక జత వాడు వేరే నెంబర్ అడిగితే ఇంకో నెంబర్ పెద్దది ఇచ్చేసాడు. పర్వాలేదు, ఒక్క నెంబర్ పెద్దదైనంత మాత్రాన ఏం అవ్వదు, పర్వాలేదు, బాగానే సెట్ అయిపోతాయి మాకు. సో ఇది చిన్నది వేసుకుంది అనమాట. దాని కాళ్ళు అలా ఉన్నాయని ఏం అనుకోవద్దండి, అది స్కూల్కి వెళ్ళి వచ్చింది, అప్పుడే షూ తీసింది. సో దాన్ని బట్టి కాళ్ళు అవి కమిలిపోయి ఉన్నాయన్నమాట. ఇంకా దీనిపైన ఏంటంటే, నాకు ఈ చెప్పులు ఎందుకంటే నచ్చి, దీనిపైన అవి చిన్న ఆక్యుపంచర్ లాగా చిన్నవి మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయి, అందుకే తీసుకున్నాను. ఇంకా క్లిప్ చెప్పాను కదా, చాలా కాస్ట్లీగా ఉన్నాయి క్లిప్పులు, చెవులు, ఇయర్ రింగ్స్, ఇవన్నీ మిగతా హెయిర్ యాక్సెసరీస్ అన్నీ కూడా. ఇది కొద్దిగా పర్వాలేదు, తక్కువ రేట్ అనిపించింది. ఇది 80 రూపీస్ ఎంతో పడింది, మిగతావన్నీ చాలా కాస్ట్. ఇదే 80 రూపీస్ అంటే మిగతావన్నీ ఎలా ఉంటాయి చూడండి, కానీ క్వాలిటీ కూడా ఆ రేంజ్లోనే ఉంది. నాకు ఇవి ఎక్కువగా వాడుతూ ఉంటాను, సో అందుకనే ఇది ఒకటి తీసుకున్నాను. ఇంకా అలాగే ఖర్జూరం తీసుకున్నాను అన్నాను కదా, వీటి టేస్ట్ అయితే అద్దరిపోయింది, పర్వాలేదు, వర్త్ అనిపించింది. బట్ ఇంత కాస్ట్ ఫుడ్ తింటేనే ఆరోగ్యం వస్తుంది, ఇలాంటి చాదస్తాలు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఏదో ఒకసారి కొంచెం టేస్ట్ చూడడంలో తప్పలేదు కదా. బాగున్నాయి, పెద్ద సైజు వచ్చినాయి ఖర్జూరం, చాలా ఎమ్మీగా డిఫరెంట్ టేస్ట్తో ఉన్నాయి. అస్సలు స్వీట్ లేదు, లోపల టెక్స్చర్ కూడా బాగుంది. ఓకే, కానీ కాస్ట్ ఎక్కువ ఉంది, అందుకే 100 గ్రామ్స్ తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు. చాలా డిఫరెంట్గా ఉంది ఇది కూడా. ఇంకా చెప్పాను కదా, బెల్లం తీసుకున్నాను, బాగుంది స్మెల్. అది మంచి చెరుకు స్మెల్, అంటే చెరుకు రసం తాగినప్పుడు ఏ స్మెల్ వస్తుందో అలా వస్తుంది అనమాట. బాగుంది, చూద్దాం ఒకసారి వాడి చూద్దాము అనేసి అని అనుకున్నాను. నేను ఒకటి తప్పు చేశానేమో అనిపించి, ఒకసారి టేస్ట్కి అడగాల్సింది అక్కడ బెల్లాన్ని. టేస్ట్ చూస్తే మనకు అర్థమైపోతుంది అది బాగుందో లేదో. ఇది వచ్చేసి స్పూన్స్, చెప్పాను కదా చిన్న స్పూన్స్ తీసుకున్నాను అనేసి, అవి ఇవే అనమాట. ఇవి నాకు చిన్న సీసాలు ఉంటాయి, చిన్న వాటికి పెద్ద సైజు కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి తేలిగ్గా. అంటే మనకి ఏంటంటే ఇప్పుడు ప్లాస్టిక్ ఉప్పుల్లోని కారాల్లోని ప్లాస్టిక్ పెడుతుంటే ప్లాస్టిక్ ఎక్కువ యూజ్ చేయకూడదు అంటారు, స్టీల్వి పెడుతుంటే జంగు పట్టేసి మడ్డి పట్టేసినట్టు అయిపోతుంది. సో వుడ్ చాలా బెస్ట్ కదా, వుడ్ వల్ల ఎటువంటి టాక్సిన్స్ ఏం రావు కదా. సో అందుకనే
ఇవి ఎక్కువగా వాడుతాను. నా దగ్గర ఆల్రెడీ వుడెన్ స్పూన్సే ఉన్నాయి, ఇవో 2 తీసుకున్నాను, 25 రూపీస్. సో అదండి ఇవాళ వీడియో అయితే చివరికి వచ్చేసింది. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.